ఇంటర్స్టెల్లార్ సినిమాలో కూపర్ మిల్లర్స్ ప్లానెట్ అనే ఒక ప్లానెట్ మీదకి పోతాడు. ఆ ప్లానెట్లో టైం ఎలా ఉంటుందంటే అక్కడ మనం 1 గంట గడిపితే భూమి మీద 7 సంవత్సరాలు గడిచిపోతాయి. టైం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ టైం డైలేషన్. టైం డైలేషన్ గురించి ఇంటర్స్టెల్లార్ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. కానీ ఇదే టైం డైలేషన్ కాన్సెప్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మన పురాతన గ్రంథాల్లో ఉందంటే మీరు నమ్ముతారా? అసలు టైం డైలేషన్కి మరియు కృష్ణుడి సోదరుడైన బలరాముడికి ఉన్న సంబంధం ఏంటి? ఇది నిజం. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్వం కుశస్థలి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రేవత అనే రాజు పాలించేవాడు. ప్రజెంట్ డే ద్వారకా ఉంది కదా, ఆ పరిసర ప్రాంతాల్లో ఆ రాజ్యం ఉండేది. అప్పట్లో ఆయనకు ఒక కూతురుండేది. ఆమె పేరు రేవతి. ఆమె 8 అడుగుల కంటే ఎక్కువ పొడుగ్గా ఉండి అత్యంత సుందరంగా ఉండేదని చెప్పేవాళ్ళు. ఆమె పెళ్ళిడికి వచ్చింది కాబట్టి ఆమెకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఈయన వరుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ఆయన ఎంతమందిని చూసినా కూడా ఎవ్వరూ ఆయనకు నచ్చలేదు. తన కూతురికి ప్రపంచంలోనే అత్యంత అందగాడు, అత్యంత బలశాలి, మంచివాడు అయిన వరుడు కావాలని కోరుకున్నాడు. అలాంటి ఒక వరుడు ఆయనకి ఈ భూమి మీద ఎవ్వరూ దొరకలేదు. ఇంకా ఇలా కాదని చెప్పి ఆయన బ్రహ్మలోకానికి బయలుదేరాడు. రేవత మహారాజు బ్రహ్మలోకానికి వెళ్ళిన సమయంలో బ్రహ్మలోకంలో ఒక నాట్య ప్రదర్శన జరుగుతూ ఉంది. ఒక చోట నాట్య ప్రదర్శన కానీ లేదా సంగీత ప్రదర్శన కానీ జరుగుతూ ఉన్నప్పుడు మనం భంగం కలిగించకూడదు. ఇది తెలిసిన రేవత మహారాజు ఆ ప్రదర్శన ముగిసే వరకు వేచి ఉండి తర్వాత బ్రహ్మదేవుని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన బ్రహ్మదేవునితో ఇలా తన కూతురికి వరుడి కోసం ఎంత వెతికినా భూమండలంలో దొరకడం లేదు అని మొరపెట్టుకోగా, అప్పుడు బ్రహ్మదేవుడు రేవత మహారాజుతో, నువ్వు ఇక్కడకు వచ్చి ఆ ప్రదర్శన ముగిసే వరకు వేచి ఉన్నావు కదా, ఆ సమయంలో భూమి మీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అంటే 116 కోట్ల సంవత్సరాల కంటే ఎక్కువ సమయం గడిచిపోయింది. ఇప్పుడు నీ రాజ్యం కానీ నీ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు, నీ వారసులతో సహా. ప్రస్తుతం భూమి మీద ద్వాపరయుగం నడుస్తుంది. ఈ యుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో భూమి మీదే ఉన్నాడు. ఆయన సోదరుడైన బలరాముడు నీ కూతురికి తగినవాడు అని చెప్పాడు. ఎందుకంటే బలరాముడు అత్యంత బలశాలి, అందమైన వాడు, అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంచివాడు. తన కూతురు రేవతికి సరిపోయే వరుడు బలరాముడే అని చెప్పి పంపించాడు. ఆయన తిరిగి భూమికి రాగా భూమి మీద అసలు ఆయన రాజ్యం కానీ ఆయన వారసులు కానీ ఎవ్వరూ లేరు. అప్పుడు ఆయన బలరాముని చేరుకొని ఆయన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. రేవత మహారాజు ఆయన కూతురు రేవతి బ్రహ్మలోకంలో గడిపిన కొన్ని నిమిషాల సమయంలో భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే సమయం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. బ్రహ్మలోకంలో కొన్ని నిమిషాలు భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాలతో సమానం. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ టైం డైలేషన్. ఐన్స్టైన్ తన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈ టైం డైలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. టైం అనేది ఫిక్స్డ్ కాదు, అది ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది అని ఆయన వివరించాడు. 1905వ సంవత్సరంలో న్యూటన్ ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు టైం డైలేషన్ కాన్సెప్ట్స్ని వివరించాడు. కానీ దీనికి కొన్ని వేల సంవత్సరాల కిందటే మన వేదవ్యాసుడు రాసిన ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ వివరించబడింది. ఇప్పుడు చెప్పండి, మన ఋషులు మునులు, మన విజ్ఞానం ఏ విధంగా వెనకబడిందో. సైన్స్ మన చుట్టూ కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది, కానీ దాన్ని మనమే చూడలేకపోయాం. మనకు ప్రతి దానికి వెస్టర్న్ వ్యాలిడేషన్ కావాలి. ఏదైనా ఒకటి ఇలా మన పురాణాల్లో ఉంది అంటే అది మూఢనమ్మకం లేదా కల్పిత కథ అని కొట్టేసే వాళ్ళే ఎక్కువ. కానీ అలా కొట్టిపారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ కథంతా నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. కానీ ఈ కథలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో టైం డైలేషన్, ఇది నిజం. ఇది మన పురాణాల్లో ఉంది. ఇదొక్కటే కాదు, మనం వెతికితే ఇంకా చాలా కనబడతాయి. ఐ హోప్ మనం ఫ్యూచర్లో మన మీదే మనం రీసెర్చ్ చేసి మన గురించే మనం ఇంకా తెలుసుకోవాలని ఆశిస్తున్నా. మన పురాణ విజ్ఞానం గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.